Hey all, I am Dr. Chandani. I completed my PhD in microbiology. చిన్నప్పటి నుండి బయాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. అందుకని చెప్పి నేను బైపీసీ తీసుకున్నాను. బీఎస్సీలో కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ వర్ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అండ్ కెమిస్ట్రీ. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది, అందుకే యూనివర్సిటీలో ఫ్రీ సీట్ వచ్చిందండి. బీఎస్సీలో ఐ హ్యావ్ టాప్ ది యూనివర్సిటీ అండి, అండ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు. అందుకని చెప్పి నేను టీఎస్టీ ఇన్స్పైర్ ఫెలోషిప్, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెలోషిప్ కి సెలెక్ట్ అయ్యాను. సో దాట్ వాజ్ వెరీ ప్రెస్టీజియస్ ఫెలోషిప్ అనమాట. సో అది రావడం నా పిహెచ్డి చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగాను. 5 years స్టైఫండ్ వచ్చిందండి నాకు ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రీసెర్చ్ టాపిక్ వచ్చేసి ఐసోలేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఫ్రమ్ మెరైన్ బ్యాక్టీరియా అండి. ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే నేను మెరైన్ బ్యాక్టీరియాని తీసుకొని దాని నుండి బయో యాక్టివ్ కాంపౌండ్స్ అన్నవి ఐసోలేట్ చేశాను. అవి నేను క్యాన్సర్ సెల్ లైన్స్ మీద టెస్ట్ చేసి చూసాము. సో నేను పిహెచ్డి అయిపోయిన వెంటనే నాకు ఒక యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పొజిషన్ అన్నది ఆఫర్ చేశారు. సో అందులో నేను వర్క్ చేశాను, 1.5 years వర్క్ చేశాను. తర్వాత నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నానండి. సో నాకు 2 kids ఉన్నారు. సో వాళ్ళని టేక్ కేర్ చేయటమే ఇప్పుడు నాకు 24/7 జాబ్ అయిపోయింది. ఇలాంటి వీడియోస్, ఐ మీన్ మైక్రోస్కోప్ వీడియోస్ అన్నవి మనకి ఎక్కువ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కనపడతాయి చూడండి మీరు యూట్యూబ్ లో. అండ్ మనకి డైలీ లైఫ్ లో జరిగే చాలా వర్క్స్ వెనక చాలా సైన్స్ ఫినామినా దాగుంటాయండి. సో దాని గురించి కూడా మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందామండి మన వీడియోస్ లో. జనరల్ పీపుల్ కి కూడా అర్థమయ్యే విధంగా అందరికీ నాలెడ్జబుల్ గా ఉంటది అని చెప్పి నేను తెలుగులో స్టార్ట్ చేశానండి. సో నాకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి, నాకేమైనా డౌట్స్ ఉంటే నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో నాకు ఆన్సర్ చేస్తూ ఉండండి. మీకు ఎవరికైనా బయాలజీ ఆర్ లైఫ్ సైన్సెస్ స్ట్రీమ్ లో డౌట్స్ ఉన్నా, లేదంటే రీసెర్చ్ లో డౌట్స్ ఉన్నా, అండ్ బయాలజీలో ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనే డౌట్స్ ఉన్నా కానీ నాతో కమెంట్ సెక్షన్ లో క్వైరీస్ షేర్ చేసుకోండి. నాకు తెలిసిన నాలెడ్జ్ ద్వారా మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీకెవరికన్నా ఈ కంటెంట్ అన్నది ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జూమ్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.